చాలా గౌరవప్రదమైనటువంటి ఒక పోస్టు. ఈక్వల్ టు కలెక్టర్ కంటే కూడా ఎక్కువ సుపీరియర్ పవర్స్ ఉన్నటువంటి పోస్టు. మరి అటువంటి హుందా కలిగినటువంటి స్థాయిల్లో పనిచేసినటువంటి వ్యక్తులు దిగజారిపోయి ప్రజా సంక్షేమం, గారు ప్రజల అయ్యప్ప యొక్క గారు అభివృద్ధి అయ్యప్ప వీటి గారు కోసమే మాట్లాడాలి. అయ్యప్ప గారు ఒక్క ప్రశ్న మీకు. గతంలో వైసీపీ హయాంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ గతంలో ఉన్న మంత్రులను కానీ ఎమ్మెల్యేలు కానీ అందరినీ గౌరవించారా? వీళ్ళు మాట్లాడలేదంటారా? టీడీపీ నాయకులు మాట్లాడలేదా? జనసేన నాయకులు మాట్లాడలేదా? వాళ్ళని గౌరవించారా? మీరు చెప్పండి. నేను ఒకటే చెప్తున్నానండి. ఇప్పుడు మొన్న దాసరి రాము గారు కిరణ్ రాయల్ అనే ఒక వ్యక్తి ఇంటికి వచ్చి కొడతామని చెప్పారు. నేను పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం ఉన్నా దాసరి అది ఎవరైతే కిరణ్ ఉన్నాడో ఆయనకి వార్నింగ్ కూడా ఇచ్చా. అటువంటి పరుష పరిజాలం మొన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి విషయంలో కూడా కొంతమంది జన సైనికులు అత్యుత్సాహంతో వ్యక్తిగతంగా కూడా వెళ్ళారు, పోస్టులు పెట్టారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు దాన్ని కూడా ఖండించారు. అలాగే ఇదే సాహసం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉండాలి. ఎందుకంటే ఎవరైనా పక్క వ్యక్తిగత విషయాల్ని మాట్లాడకూడదు ప్రజా క్షేత్రంలో. ఒక్కొక్కసారి సైకో జగన్ అని వీళ్ళు నోరు జారారు, నీ తల్లికి పుట్టావా అని చెప్పి సాక్షాత్ చంద్రబాబు గారు నోరు జారారు. అదే నేను చెప్తున్నాండి, ప్రజాక్షేత్రంలో చాలా హుందాగా మాట్లాడాలి. ప్రతిపక్షాలను విమర్శించడం సంక్షేమం పేరుతో ప్రజలకి ఎక్కడ లోటుబాట్లు ఉన్నాయో వాటిని ఉద్దేశించి వాటి టైం లైట్ లోనే మాట్లాడాలి తప్ప తప్పిట్ అవుట్ సైడ్ మాట్లాడటం వల్ల ప్రజల్లో రాజకీయ నాయకులు చాలా చులకనైపోతున్నారు. అది పేర్ని నాని గారు ఒక మంత్రిగా చేసినటువంటి వ్యక్తిని ఈ రోజున సోషల్ మీడియాలో అతను నిజంగా చెప్పకూడదు కానీ ఒక కమిడియన్ లాగా తయారు చేసేస్తారండి. అట్లా అయిపోయింది. అంబటి రాంబాబు గారిని సంబరాల రాంబాబు గారు అని చెప్పి ట్రోలే చేస్తున్నారు. అంటే ఏంటంటే ఒక మంత్రిగా చేసినటువంటి వ్యక్తుల్ని ఈ రకంగా ట్రోల్ చేయడం, అందులోకి వారంతా కూడా పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం అవటం, అందరూ ఒకటే సామాజిక వర్గంలో ఉండి ఇలా మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఈ సామాజిక వర్గాల నుంచి చిట్టించడం అనే సాంప్రదాయాన్ని మొట్టమొదటిసారిగా ఎక్కడి నుంచి అవలంబించారో మనకు తెలుసు. దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఈ ఉద్యమంలో మొదలు పెట్టారండి ఇటువంటి. తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు, మీ అన్నయ్య గారిని గెలిపించుకోలేకపోయారని ఇలాగ ఆ రోజు తిట్టారు. నేను ఒకటి చెప్తానండి, రాజకీయాలలో శాశ్వత మిత్రులు ఉంటారు. అందరూ కూడా హుందాగా మాట్లాడాలి. పేర్నాని గారి వ్యాఖ్యలు అయితే నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. అంటే ఆ మాటల్ని ఒక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ఆ మాటల్ని తొల్లు మాటలు అని అనడం గతంలో ఆయన పనిచేసినటువంటి మంత్రిగా తగ్గట్టుగా మాటలు కాబట్టి ఏదో దారిని పోయేటువంటి దానయ్యలు ఎల్లయ్యలు మాట్లాడినట్టు ఆయన మాట్లాడితే కుదరదండి. ప్రజాక్షేత్రంలో ఆయన ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి అనేది ఆ జ్ఞానం, ఆ విచక్షణ జ్ఞానం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఒక రేపిస్ట్ ఉండే లక్షణాలు నీకు ఉన్నాయా అని అడిగారు ఆయన. ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి అన్నారంటే ఒక ఉప ముఖ్యమంత్రిని ఒక రేపిస్ట్ ఉండే లక్షణాలు నీకేమైనా ఉన్నాయా అని అడిగారు ఆయన నిన్న. రేపిస్ట్ ఉండే లక్షణాలు అంటే వెపన్ పట్టుకొని తిరుగుతుంటారంటే మీరు దాన్ని కూడా చెప్పండి, మొత్తం చెప్పండి. ఒకటే లైన్ మాట్లాడేసి ఇచ్చిపెట్టేసేటవుతుంది. అక్కడ అమ్మాయిలను చంపిన వాళ్ళను, రేపులు చేసిన వాళ్ళను రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో కాల్చి చంపినారు. అలాంటి లక్షణాలు ఉన్నోళ్ళకి మాత్రమే ఉంటాయి. కానీ నువ్వు రాజశేఖర రెడ్డి గారి దృష్టిలో వెపన్ నేను ఆడ పెట్టించిన రాజశేఖర రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు అని చెప్తే కాల్చేటప్పుడు రోడ్ల మీద రాజశేఖర రెడ్డి గారు కాలుస్తున్నారట. ఆ కాల్చే టైంలో ఏం తెచ్చిపోయి వెపన్ ఆడ పెట్టించినట. రాజశేఖర రెడ్డి గారు కాల్చింది రేపిస్టును, నువ్వేమో రేపిస్ట్ లిస్ట్ లో ఉండవా, ఎందుకు అనుకున్నావు నువ్వు అని అక్కడ వరంగల్ ఎన్కౌంటర్ చేసింది అందరికీ తెలుసు. ఆ దిశకు సంబంధించి మళ్ళీ హైదరాబాద్ లో మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మాయిని రేపు చేస్తే అక్కడ కాల్పులు జరిపినది కూడా సత్యనారాయణ గారే చంపినది అందరికీ తెలుసు. అంటే లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి రావాలా, నలుగురిలో మొదటిలో ఎన్కౌంటర్ చేసి ఇలాంటి రేపులు చేయడం ఇంకా ఇవి కూడా ఉన్నాయి కదండి. ఇప్పుడు ఆయన నచ్చే రాజకీయాలు ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పరిటాల రవీంద్ర గారిని గన్ పెట్టి షూట్ చేసి చంపారు. అంతకుముందు తర్వాత జైల్లో ఉన్నటువంటి మొద్దుసీన్ ని చంపారు. ఇక బోళ్ళని జరగలేదంటారా? మీకు చేసినట్టు కర్నూలులో ఒక ఆయన చెప్పినారు, అనంతపూర్ లో ఎస్పీ రమణారెడ్డి అని ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళని చెప్పినారు. అట్లా చెప్పొచ్చు. మన పీరియడ్ లోనే అక్కడ ఎమ్మెల్యేలను మంత్రులను కూడా కాల్పులు జరిపి చంపినారు.
ఆడ ఎవరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిటాల రవి కన్నా ముందే అక్కడ బాంబు బ్లాస్ట్ జరిగి 40 మంది ఎంతమంది చనిపోయినారు జూబ్లీ హిల్స్ లో. అవన్నీ మనం ఎక్కడ మర్చిపోయినాం? అవన్నీ మనకెందుకు గుర్తులేవు? మనం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాష్ట్రంలో అల్లకొల్లోరం జరిగిందేదంతా ఆయన ఉన్నప్పుడే. రాష్ట్రం Right. ప్రాతిపదికన తీసుకొచ్చిందంతా చంద్రబాబు నాయుడు గారే. జగన్మోహన్ రెడ్డి గారిని తీసేయాలంటే లైసెన్స్ ఉన్న గన్నులను కూడా ప్రభుత్వానికి అప్పచెప్పి నేను ఈ రోజు నుంచి గన్ను పట్టుకోను శ్రీజా విషయంలో చెప్పారు. శ్రీజా విషయంలో కుటుంబ విషయంలో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కుటుంబ విషయంలో కొంతమంది లైసెన్స్ గన్ ఉంది అని చెప్పారు. ఆయన ఎవరైతే పోలీస్ శాఖకి సబ్మిట్ చేశారో ఆ రోజునే పవన్ కళ్యాణ్ గారు తన దగ్గర ఉన్నటువంటి లైసెన్స్ గన్ను పోలీసు వారికి సమర్పించారు. శ్రీజ అనే తన అన్నగారి అమ్మాయి విషయంలో ప్రేమ విషయంలో కొంతమంది మీడియా వారు మీ దగ్గర లైసెన్స్ గన్ ఉంది కదా అని అడిగారు. వెంటనే దాన్ని ఎక్కడ ఉపయోగించింది లేదు, ఎక్కడ ఇంట్లో దౌర్జన్యం చేస్తున్నారు. అలాంటి దౌర్జన్యం చేసుకునే ఎదుర్కోవడానికి నేను వెపన్ కూడా పక్కన పెట్టొచ్చి ఇట్లా నేను తప్పిప్పుకొని ఇచ్చిన రాజశేఖర రెడ్డి గారిని ఎదురు తగిలినట నేను నాతో మొగోడే లేడని చెప్పుకుంటే రాజశేఖర రెడ్డి గారిని మీరు పోల్చుకోవడానికి అవకాశం ఉందా? ఏమన్నా అర్థమేనా? రాజశేఖర రెడ్డి గారు కేసీఆర్ మీ అబ్బాయి తెలంగాణలోనే మాట్లాడాడు. వీళ్ళు పోయి మాట్లాడమన్నా ఎవరన్నా తమ్ముంటే ఒక మాట మాట్లాడితే మళ్ళా మరుసటి రోజు వచ్చి సారీ చెప్తారు వీళ్ళు. అక్కడ ఒక విషయం ఉన్నదండి. ఏంటంటే ఆయన ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఒక హాస్పిటల్లో ఒక ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి పోలీస్ అధికారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్నట్టు పోలీస్ అధికారి వచ్చి చెప్పు ఇప్పుడు అప్పుడు రాజకీయ రైట్ మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి చివరిగా 1 minute. మోహన్ రెడ్డి గారు ఎస్ మోహన్ రెడ్డి గారు ఎస్ అయ్యప్ప గారు మీకు ఇస్తాను, ఆగండి ప్లీజ్. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి 1 minute టాపిక్ మీకు కంక్లూడ్. ఇప్పుడు చెప్పమనండి, ఎవరు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పోయి ఏ పోలీస్ అధికారి చెప్పినాడో, ఈయన ఏం ఆపరేషన్ చేసుకుంటున్నాడో, ఆపరేషన్ చేసుకున్నప్పుడు ఏ అధికారి పోయినాడో, ఆ అధికారి పోయి ఏమని ఎవరిని రాజశేఖర రెడ్డి గారు చంపించినాడు, అక్రమ కేసులు పెట్టారో అన్ని చెప్పమనండి. ఊరికల్లా ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడుకుంటా పోతే ఎట్లవుతుంది? రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు ఏ ఒక్క రోజు కూడా అక్రమ కేసులు కాదు, పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా సక్రమంగా లేకపోతే వాళ్ళని కూడా కంట్రోల్లో పెట్టినటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారిది. రాయలసీమ 4 జిల్లాల్లో ఫ్యాక్షన్లు ఉన్నాయని ఒక బ్రహ్మాండమైనటువంటి పోలీస్ అధికారులు పెడితే ఇక్కడ స్టీఫెన్ రవీంద్ర గారు, అక్కడ సీతారామజనేయులు గారు, కడపలో నాయకరెడ్డి గారు బ్రహ్మాండమైనటువంటి. రైట్ మోహన్ రెడ్డి గారు, రాజన్న టైంలో అంతా కూడా మంచిగా జరిగింది, ఎటువంటి హత్యలు జరగలేదు, అంతా కూడా బ్రహ్మాండంగా ఉంది. ఓకే, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి మోహన్ రెడ్డి గారు. పథకాలు భారతదేశంలో ఇతర ముఖ్యమంత్రులతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఏ ముఖ్యమంత్రి వచ్చినా తొలగించలేనటువంటి పథకాలు పెట్టినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి పోల్చుకోవడం కాదు, దేశంలోనే రాజశేఖర రెడ్డి గారికి పోల్చుకుంటే ముఖ్యమంత్రులు లేరు. ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి రాజశేఖర రెడ్డి గారిని అడిగి కొన్ని పథకాలు అమలు చేసినటువంటి చరిత్ర గుజరాత్ కు. మీకు అందరికీ ఏమైనా తెలియకపోతే రాజశేఖర రెడ్డి గారు ఆయన ఇద్దరు సీఎం గా ఉండి కలిసినప్పుడు ఉన్నటువంటి బయటలున్నాయి, తీసుకొని చూడండి, మీకు తెలుస్తుంది. ఆలోచన